బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారికి మాట్లాడారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు. ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం. అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. అయా బట్టి గారు, మాటలు కట్టి పెట్టండి. మీరు ఇలా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వండి. వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి. ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది. రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మీరు నాణ్యమైన కరెంటును, 24 గంటల కరెంటును వెంటనే అందించండి. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి గారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎండిపోయిన పంటలకు కానీ, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా. ఇవాళ రైతులు, ముఖ్యమంత్రి గారు బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు బోగస్ మాటలు కట్టిపెట్టండి. తక్షణమే వడ్లకు, మక్కలకు 500 రూపాయల బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయినా ఈ ప్రభుత్వానికి, మంత్రులకు 100 రోజుల్లో మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీరు ఏమని విమర్శిస్తారు? 100 రోజుల్లో మీరు రుణమాఫీ చేస్తామని, బోనస్ ఇస్తామని, రైతు బంధు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని, బాండు పేపర్లు బంచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఇవాళ రైతుల్ని మోసపుచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మాట్లాడండి. ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, ఆర్థిక మంత్రి వస్తారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను చర్చకు వస్తా. మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా అమలు చేసిండ్రా? నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి. మీ హామీలు, మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మా ప్రభుత్వం ఉండగా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సహకారం. ఇప్పుడు ఈ మాత్రం కదలికొచ్చి